హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అకాడమీలో ప్రైస్ హైక్ అతి త్వరలో. అవును ఫ్రెండ్స్, త్వరలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ధర పెరగబోతోంది. కాబట్టి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దానిలో మా కోడ్ ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేయడం ద్వారా సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, దీనిలో ఏంటంటే మెగా ఆఫర్ 12+3. దీనిలో మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇంకా దీనిలో మీకు నాంది అనే పేరుతో క్లాసెస్ అనేవి ఆన్ సెప్టెంబర్ 16th 7:45 PM అయితే ఉంటాయి. ఇంకా దీనిలో ఏంటంటే మీకు పీవైక్యూ సెషన్ ఆన్ సెప్టెంబర్ 16th 3:30 PM అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా దీనిలో ఏంటంటే డైలీ క్లాసెస్ ఆన్ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీపై క్లాసెస్ ఎవ్రీడే 10 AM 11 AM అండ్ 5 PM అయితే ఉంటాయి. ఇంకా దీనిలో మీకు డైలీ క్లాసెస్ ఆన్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన క్లాసెస్ అనేది ఎవ్రీడే 8 PMకి అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ ఈ విధంగా ఉన్నాయి. దీనిలో ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ని మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము. తప్పకుండా మా కోడ్ని యూజ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2021కి సంబంధించిన 2 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో క్వశ్చన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్పిజి కనెక్షన్లను అందజేసే ఉజ్వల 2.0 అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUYని ఏ జిల్లా నుంచి ప్రారంభించారు? ఆప్షన్ 3 మహోబా, ఉత్తరప్రదేశ్ నుంచి. నెక్స్ట్ వన్: భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఈ సంఘటనను అవమానపరిచే భావాన్ని సూచించే కకోరి కాండును కకోరి రైలు చర్యగా ఏ రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్: టోక్యో పారాలింపిక్స్ 2020లో భారతదేశం ఎన్ని పతకాలను సాధించింది? ఆన్సర్ ఆప్షన్ 4 19 పతకాలు. నెక్స్ట్: భారతదేశంలో మొట్టమొదటి దుగోంగ్ పరిరక్షణ రిజర్వ్ అనేది ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తమిళనాడులో. నెక్స్ట్ వన్: ఇండియన్ ఆర్మీ బెంగళూరుకు చెందిన కంపెనీతో స్కై స్ట్రైకర్స్ ఎన్ని డ్రోన్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 100 డ్రోన్ల కోసం. నెక్స్ట్ వన్: రోబోటిక్ సాంకేతిక సహాయంతో బెంగళూరులో అపోలో ఆసుపత్రిలో ఎన్ని గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది? ఆన్సర్ 100 శస్త్రచికిత్సలు. నెక్స్ట్: వికీపీడియా వ్యాసాలలో అవసరమైన చిత్రాలు ఉపయోగించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీలలో తెలుగు వికీపీడియా ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 3వ స్థానంలో. నెక్స్ట్: 2021 హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ సంయుక్త రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ వన్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్ని కొత్త జాతీయ పురస్కారాలు లభించాయి? ఆన్సర్ 2. నెక్స్ట్ వన్: ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి యొక్క 24వ సమావేశం ఇటీవల జరిగింది. అయితే ఈ ఎఫ్ఎస్డిసి చైర్పర్సన్ ఎవరు? ఎఫ్ఎస్డిసి చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ఆర్థిక మంత్రి. నెక్స్ట్ భారత రక్షణ కోసం ఏ సంస్థ D4S అనే వ్యవస్థను అభివృద్ధి చేసింది? ఆన్సర్ DRDO సంస్థ. నెక్స్ట్ వన్: ప్లాస్టిక్ కోసం వలయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్లాస్టిక్ ఒప్పందాన్ని ప్రారంభించిన ఆసియాలో మొదటి దేశం భారతదేశం. ఈ ఒప్పందం ఏ సంస్థ సహకారంతో CII ద్వారా
కుదుర్చుకోవడం జరిగింది? ఆన్సర్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా అనే సంస్థ సహకారంతో. నెక్స్ట్ వన్, జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ యొక్క ప్రస్తుత మార్గదర్శకాలను సమీక్షించడానికి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీకి అధిపతి ఎవరు? ఆన్సర్ అశోక్ కుమార్ టాండన్. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 జాబితాలో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, సింబెక్స్ 2021 అనేది భారతదేశం మరియు సింగపూర్ వార్షిక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం. దీనికి సంబంధించి ఈ వార్షిక వ్యాయామం ఎన్నవది? ఆన్సర్ 28వది. 28వది. నెక్స్ట్, మిషన్ వాత్సల్య ప్రారంభించిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ జాబితా 2021 నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయి? ఆన్సర్ 51. నెక్స్ట్ వన్, పారాలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ అవానీ లేఖరన్. నెక్స్ట్ వన్, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక సంవత్సరంలో ఎన్ని గృహాలకు ఔషధ మొక్కలను పంపిణీ చేయాలని ఆయుష్ ఆప్కే ద్వార్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ 75 లక్షల ఔషధ మొక్కలను పంపిణీ చేయడానికి. నెక్స్ట్ వన్, ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏ ప్రదేశంలో జరిగింది? ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది అబుదాబిలో జరిగింది. ఆన్సర్ అబుదాబి. నెక్స్ట్ వన్, 12వ డిఫెన్స్ ఎక్స్పో 2022కి ఏ నగరం ఆతిథ్యమిస్తుంది? ఆప్షన్ 1 గాంధీనగర్. నెక్స్ట్ వన్, హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ లిస్ట్ 2021లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 3వ ర్యాంక్. నెక్స్ట్ వన్, భారతదేశం ఇటీవల ఏ దేశంతో గగనతల ప్రయోగ మానవరహిత వైమానిక వాహనం కోసం ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతకం చేసింది? అది ఏ దేశంతో? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్తో. నెక్స్ట్ వన్, సీడ్ మనీ ప్రాజెక్టు కింద 3 లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2000 రూపాయలని ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు? ఆన్సర్ ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ ఏ రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా నియమించబడ్డారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా. నెక్స్ట్ వన్, చంద్రుని చుట్టూ 9000 కక్షలను పూర్తి చేసిన భారత అంతరిక్ష నౌక ఏది? ఆన్సర్ చంద్రయాన్ 2. నెక్స్ట్, భారతదేశం నుండి ఆసియా స్క్వాష్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సైరస్ పోంచా వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, పసిబిడ్డలకు కోవిడ్-19 టీకాను ప్రారంభించిన మొదటి దేశం ఏమిటి? ఆన్సర్ క్యూబా దేశం. నెక్స్ట్, ఇటీవల భూమిని దాటిన భూమికి సమీపంలో ఉన్న 1000వ గ్రహ శకలం పేరేమిటి? ఆన్సర్ 2021 PJ1 అనే గ్రహ శకలం. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి ఆల్ సివిలియన్ స్పేస్ మిషన్ స్ఫూర్తి ఎప్పుడు ప్రారంభించబడుతుంది? ఆన్సర్ సెప్టెంబర్ 15వ తేదీన. నెక్స్ట్, ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్రం దేవరణ్య అనే పథకాన్ని ప్రారంభించింది? అది ఏ రాష్ట్రం?
ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఏ తేదీన ధ్రువ్ అనే పేరుతో భారతదేశం మొదటి అనుక్షిపణి ట్రాకింగ్ నౌకను ప్రారంభించింది? అది ఏ తేదీన? ఆన్సర్ 10వ తేదీ సెప్టెంబర్ నెల 2021. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశం ఖాతా అగ్రిగేటర్ వ్యవస్థను కింది వాటిలో ఏది ఆమోదిస్తుంది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదిస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2022లో ఎన్ని భారతీయ విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు ఇచ్చారు? ఆన్సర్ 71 విశ్వవిద్యాలయాలకు. నెక్స్ట్ వన్, F1 డచ్ గ్రాండ్ ప్రీ 2021ను ఏ ఆటగాడు గెలుచుకున్నాడు? ఆన్సర్ మాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల పంజషీర్పై దాడి చేసినందుకు ఏ దేశం తాలిబన్లను హెచ్చరించింది? ఆన్సర్ ఇరాన్ దేశం హెచ్చరించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ 6వ తేదీ సెప్టెంబర్ నెలలో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మకమైన అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ 2021ని ఏ భారతీయ కంపెనీ గెలుచుకుంది? ఆన్సర్ పవర్ గ్రిడ్ అనే కంపెనీ. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా వెబ్సైట్లో మీకు సబ్జెక్ట్ వైజ్గా ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, ఇంకా వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, డౌట్స్ని క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన కసాయి అనే నది ఏ దేశంలో కలదు? ఆన్సర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కలదు. నెక్స్ట్ వన్, కొత్త క్లైమేట్ ఫైనాన్స్ లీడర్షిప్ ఇనిషియేటివ్ ఇండియా అనే ఇండియా భాగస్వామ్యం ఏ దేశంతో సంతకం చేయబడింది? ఆన్సర్ యూకేతో. నెక్స్ట్ వన్, కమిషన్ ఇండియా యొక్క మొట్టమొదటి ఉపగ్రహం మరియు బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ షిప్ పేరేమిటి? ఆన్సర్ ధ్రువ్. నెక్స్ట్ వన్, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు ఉపాధిని సృష్టించడానికి టూరిస్ట్ విలేజ్ నెట్వర్క్ను ప్రారంభించిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ వన్, నౌ యువర్ రైట్స్ టు క్లైమ్ దెమ్ ఏ గైడ్ ఫర్ యూత్ అనే పుస్తకం ఏ ప్రముఖుడి ద్వారా రాబోతున్నటువంటి పుస్తకం? ఆన్సర్ ఏంజెలీనా జోలీ ద్వారా రాబోతున్నటువంటి పుస్తకం. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి డిజిటల్ పేమెంట్ ఇంటరాక్టివ్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ను పల్స్ పేరుతో ప్రారంభించిన కంపెనీ ఏమిటి? ఆన్సర్ ఫోన్పే. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంతో కర్బీ ఆంగ్లాంగ్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది? అది ఏ రాష్ట్రంతో? ఆన్సర్ అస్సాంతో. నెక్స్ట్ వన్, భారత పారా అథ్లెట్ అయినటువంటి కృష్ణ నగర్ 2020 పారాలింపిక్స్లో ఏ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 బ్యాడ్మింటన్ ఈవెంట్లో. నెక్స్ట్ వన్, టోక్యోలో 2020 సమ్మర్ పారాలింపిక్స్లో పతకాల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ వన్, టోక్యో పారాలింపిక్స్ 2020లో భారతదేశం ఎన్ని పతకాలను సాధించింది? ఆన్సర్ 19 పతకాలను.
నెక్స్ట్ F1 డచ్ గ్రాండ్ ప్రీ 2021 ఏ ఆటగాడు గెలుచుకున్నాడు? ఆన్సర్ మాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకున్నారు. నెక్స్ట్ ఇటీవల ఏ బ్యాంకు 3.9% వాటాలను ఎల్ఐసి కొనుగోలు చేసింది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయడం అనేది జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.9% వాటాను ఎల్ఐసి కొనుగోలు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ 2015 భూకంపం సమయంలో దెబ్బతిన్నటువంటి సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులు మరియు ఆరోగ్య రంగ ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం నేపాల్ ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఇండియాతో. నెక్స్ట్ ఏ రూడ్ లైఫ్ ది మెమోయిర్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వీర్ సంఘ్వి. నెక్స్ట్ ఇటీవల మృతి చెందిన చందన్ మిత్ర గురించి కింది వాటిలో సరైన వాక్యం ఏమిటి? ఆన్సర్ వీరొక పాత్రికేయుడు. నెక్స్ట్ వన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ఎల్ త్రిపాఠి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.